ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం బిగ్ బాస్ సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. డబుల్ ఎలిమినేషన్. బిగ్ బాస్లో డబుల్ ఎలిమినేషన్. ఆ ఇద్దరు సెలబ్రిటీలు అవుట్. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లో 5వ వారం అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విషయం ప్రేక్షకులకు ఆసక్తిని రేపుతున్నాయి. గత 5 వారాలుగా చప్పగా సాగిన ఈ గేమ్ షోను మున్ముందు రంజుగా సాగించేందుకు సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ షో రేటింగ్లు పెంచడంలో విఫలమయ్యారని భావించిన నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో కొందరు సెలబ్రిటీలను ఇంట్లోకి పంపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో ఇంటిలో సరిగ్గా పర్ఫామ్ చేయని కంటెస్టెంట్లను డబుల్ ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఈ వారం ఇంటి నుంచి 2 కంటెస్టెంట్లను తరిమి వేసేందుకు రెడీ అయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళే 2 కంటెస్టెంట్స్ ఎవరు, ఇంటిలోకి కొత్తగా వచ్చే సెలబ్రిటీలు ఎవరనే వివరాల్లోకి ఇప్పుడు వెళితే, గత 4 వారాల రియాలిటీ షోలో 4 సెలబ్రిటీలను ఇంటి నుంచి బయటకు పంపించారు. వారిలో శ్రీవర్మ, ప్రియా శెట్టి, మర్యాద మనీష్, హరిత హరీష్ ఉన్నారు. ఈ వారం బిగ్ బాస్ షోలో ఎన్నడూ లేని విధంగా అందరినీ బిగ్ బాస్ నామినేట్ చేశారు. పవన్ కళ్యాణ్, డిమాన్ పవన్, తనుజ, పుట్టస్వామి, ఇమాన్యుయల్, సంజన గల్లారి, ఫ్లోరా షేని, రీతు చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ, దివ్య నిఖితలతో కలిపి మొత్తం 11 మంది నామినేషన్లో పెట్టారు. అయితే టాస్క్ల ద్వారా బాగా ఆడిన జబర్దస్త్ ఇమాన్యుయల్, భరణి శంకర్, దివ్య నిఖిత, పడాల పవన్ కళ్యాణ్ నామినేషన్ నుంచి తొలగించారు. రీతు చౌదరి, తనుజ, పుట్టస్వామి, డిమోన్ పవన్, సుమన్ శెట్టి, ఫ్లోరా షేని, సంజన గలారీలో డేంజర్ జోన్లో నిలిచారు. దీంతో ఈ వారం ఇంటి నుంచి 2 ఎలిమినేట్ చేసేందుకు ప్లాన్ చేశారు. అదే విషయము సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే 5వ వారం ఓటింగ్లో తనుజ గౌడ, కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి టాప్ స్థానాల్లో నిలవగా, అతి తక్కువ ఓటింగ్లో ఫ్లోరా షేను, రీతి చౌదరి, శ్రీజ, దమ్ము నిలిచారు. అతి తక్కువ ఓటింగ్ నమోదు చేసుకున్న ఫ్లోరా షేనిని ఎలిమినేట్ చేశారు. అయితే ఇక ఇంటి నుంచి మరో కంటెస్టెంట్ రీతు చౌదరి కావచ్చని అంచనా వేస్తున్నారు. డబుల్ ఎలిమినేషన్లో ఎవరిని బయటకు పంపిస్తారనే అంశం మరింత ఆసక్తిగా మారింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ దౌరా. ఇంటిలోకి తమిళ బిగ్ బాస్ 6 షోలో పాల్గొన్న కంటెస్టెంట్ టీవీ నటి ఆయేషా జీనాథ్, గోల్కొండ హైస్కూల్ వినరా సోదర వీరకుమార చిత్రంలో నటించిన శ్రీనివాస్ సాయి, టీవీ నటుడు గౌరవ్ గుప్తా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్లో రమ్య, పొలిటికల్గా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న దివ్యల మాధురి ఇంట్లోకి అడుగు పెట్టనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా బిగ్ బాస్ తెలుగు 9 షోలో 2.0 వర్షన్ ఆదివారం ప్రసారం కానుంది. ఈ వర్షన్కు సంబంధించిన షూట్ శనివారం పూర్తి కానున్నది. ఆదివారం సుమారుగా 2 గంటల 30 నిమిషాల పాటు మారథాన్ రన్తో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్లో పలు సంచలన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిని ప్రోమోల రూపంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదండి మన బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్. ఇక మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు ఎప్పుడు ఇలాగే వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.